హైదరాబాద్లో మళ్లీ కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాకాలం సీజన్ మొదలైందంటే చాలు కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ కిలో టమాటా ధర 60 రూపాయలకు చేరింది. ఉల్లిపాయల ధరలు కూడా పెరిగిపోయాయి. కూరగాయలు కొనాలంటే భయమేస్తుందని సామాన్యులు చెబుతున్నారు. ఇలాగే ధరలు పెరిగితే తినేది ఎలా అంటున్నారు. ఇక రానున్న కూరగాయల ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి నగరంలోని కూరగాయల మార్కెట్ నుంచి మా ప్రతినిధి ప్రణయ్ వర్మ మరింత సమాచారం మనకు అందిస్తారు. జూన్ వచ్చిందంటే చాలు ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు రేట్లు మండిపోతూనే ఉంటాయి. ప్రతి ఏటా ఇది రిపీట్ అవుతూనే ఉంది. ప్రధానంగా వర్షాకాలం రావడంతో కూరగాయల రేట్లు మండిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిత్యావసరంగా వాడేటువంటి ఉల్లి, వెల్లుల్లితో పాటు టమాటోతో పాటుగా రెగ్యులర్గా వాడేటువంటి పచ్చిమిర్చి కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది. సాధారణంగా ఈ కూరగాయలకు సంబంధించి రోజు రోజు కూడా మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఒకవైపు కస్టమర్లకు సంబంధించి కొనుగోలు చేయాలన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో వెజిటేబుల్ మార్కెట్స్లో ఏర్పడతా ఉన్నాయి. రైతు బజార్లో కూడా దాదాపు టమాటో వచ్చేసి దాదాపు ఇప్పుడు 60 రూపాయలు చేరుకుంది. మరోవైపు మిర్చి వచ్చేసి దాదాపు మండిపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సాధారణంగా వెజిటేబుల్ రేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ వెజిటేబుల్కి ఎంత రేట్లు ఉన్నా ఇంకా ఎంత పెరిగేటువంటి అవకాశాలను నేరుగా కూడా అమ్మేటువంటి వీళ్ళను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా కూడా వెజిటేబుల్స్కి సంబంధించి గత కొద్ది కాలంగా కూడా పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. భయ ఈ చిక్కుడుకాయ ఉన్న దొండకాయ ఎట్లుంది రేటు? రేటు 50 రూపాయలు ఉంది సార్. కేజీ 50 రూపాయలు. దొండకాయలు 30 రూపాయలు. ఈ చిక్కుడుకాయ 50-60 రూపాయలు. ఛాన్సెస్ ఉంటాయి పెరిగేది. 80 రూపాయలు 90 రూపాయలు అయితే మొన్నటి వరకు 120 రూపాయలు 200 ఉండే. మొన్ననే తక్కువ అయింది. మళ్ళీ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. టమాటా ఎట్లా పోతుందన్నా? 40. ఏమో అన్న చెప్పలేము. వర్షాలు పడితే ఖరాబ్ అయితే పెరుగుతుంది. గుడిమల్ కపూర్. ఇప్పటివరకు అయితే చిక్కుడు అండ్ టమాటోతో పాటుగా దొండకాయకు సంబంధించినటువంటి రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో పెరుగుతున్నటువంటి ఆకుకూరలకు సంబంధించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ టైప్స్ ఆఫ్ లీఫ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది. ఆకుకూరలకు సంబంధించిన వ్యాపారి కూడా ఉన్నారు. పాలకూర, తోటకూర, చుక్కకూర, ఈ కొత్తిమీర, కరివేపాకు ఇటువంటివి. అన్న ఈ ఆకుకూరలకు ఎట్లా ఉంది రేటు? ఆకుకూర టూ మచ్ ఉందన్న రేటు. మొన్నటి వరకు కొత్తిమీర 10 రూపాయలకు 3 ఉండేది. ఇప్పుడు 10 రూపాయలకు ఒక కట్ట అయింది. 7 రూపాయలు నడుస్తుంది. కేజీ హిసాబులో ఉండదు అన్న, కట్ట హిసాబే కదా. కట్ట ఒకటి 4 రూపాయలు 5 రూపాయలు పడుతుంది. పెద్ద కట్ట అయితే 40 రూపాయలు ఆ రేట్లో ఉంది. పాలకూర అయితే 20కి 4, 5 పోతుంది. కట్ట 4 రూపాయలు పోతుంది. తోటకూర అన్ని ఆకుకూరలు అన్నీ ఎంచుమించి నీకు 4 రూపాయలు కట్ట పడుతుంది. డిమాండ్ పెరిగింది. వర్షాకాలం కదా. ఇవాళ మళ్ళీ గట్టిగా వర్షం పడింది అనుకో, వేరే చోట పడని చోట ఆకు వస్తుంది, పడని చోట ఖరాబ్ అయిపోద్ది. ఖరాబ్ అయిపోయింది ఏముంది, ఉండదు. ఖరాబ్ కాని మాల వచ్చి తెచ్చి అమ్ముతారు. అది ఎక్కడ దొరక అది కట్టనే 5 రూపాయలు కొనేది 6 రూపాయలు 8 రూపాయలు కొనుక్కుంటారు. ఏమంటారు, ఇదే మొన్నటి వరకు తక్కువ ఉండేది కదా, ఇప్పుడు ఎక్కువ ఉండే. ఈ వర్షానికి ఖరాబ్ అవడం కదా. ఇప్పుడు ఆకుకూర అంటే నమ్మకం ఉండేది కాదు. ఇవాళ వర్షం పడిన దానికి ఆయనంతా ఖరాబ్ అవుతే రేటు పెరిగిపోద్ది అంతే. దానికి ధర పెట్టడానికి ఉండదు, తగ్గించడానికి కూడా ఉండదు. సో ఆకుకూరలకు కూడా రేటు పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్సే కనబడుతూ ఉన్నాయి. కంప్లీట్గా ఆకుకూరలు కూడా డిమాండ్ అయితే రోజు రోజు పెరుగుతూ ఉంది. సో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆకుకూరలకి ఇదే కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరోవైపు టమాటోకి సంగతి ఇప్పటిదాకా మనం చూసాం కంప్లీట్గా కూడా. సో అది కూడా వర్షాలు పెరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. కంప్లీట్గా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో అన్న ఈ బీన్స్కి ఎంత ఉందన్నా రేట్? ఎంత ఉంది అన్నా? ఈ రేట్ ఎంత ఉంది? ఇది రేటు మస్తు రేటు ఉందన్న. ఎంత కేజీ ఎట్లా పడుతుంది? కేజీ మాకు అన్నీ 50 రూపాయలు పడుతుంది. మీకు అక్కడ కస్టమర్కి ఎంత పడుతుంది? మరి కస్టమర్కి 10 రూపాయలు అంతే. పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్న? ఉన్నాయన్న. దొండకాయ ఎట్లా పోతుంది? దొండకాయ అక్కడే 30 రూపాయలు కాంట అవుతుంది. ఇక్కడ 40 అమ్ముతుంది. సో ఇప్పుడు ఈ రేట్లు పెరుగుతున్నాయి కదా, కస్టమర్స్ కొనే వాళ్ళు వస్తున్నారా? హాస్పిటల్ వస్తారు, రాని వాళ్ళు అక్కడక్కడనే తీసుకుంటున్నారు. సో ఇప్పుడు కేజీ కొనే వాళ్ళు కూడా హాఫ్ కేజీ ఎట్లా కొంటున్నారా? మొత్తం కేజీ కొనే వాళ్ళు హాఫ్ కేజీ కొంటారు, హాఫ్ కేజీ కొనే వాళ్ళు 1/4 కిలో కొంటారు. రేట్లు పెరగడం వల్ల. సో దోసకాయ ఎట్లా పోతుందన్నా? దోసకాయ అక్కడే 30 రూపాయలు అవుతుంది హోల్సేల్లో. ఇక్కడ 35-40 అమ్ముతుంది. ఓకే. వెజిటేబుల్స్ కూడా రేట్ అయితే డిమాండ్గానే కనిపిస్తూ ఉంది కంప్లీట్గా. సో కంప్లీట్గా కూడా ప్రతి వెజిటేబుల్ ఐటమ్కి డిమాండ్ అయితే పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్గా కూడా ప్రతి కూరగాయలకు రెగ్యులర్గా వాడేటువంటి అన్ని ఐటమ్స్కి కంప్లీట్గా కూడా డిమాండ్ అయితే కంప్లీట్ పెరుగుతూ ఉంది. ఒకసారి
రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి మిర్చికి సంబంధించినటువంటి రేట్ను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మిర్చికి సంబంధించిన రేటు కూడా రోజు రోజు పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. చిక్కుడు కావచ్చు, లేదంటే మిగతా వెజిటేబుల్, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా రేటు పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. కొంత కొనుగోలుదారులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. మిర్చికి సంబంధించి అసలు రేట్ ఎట్లా ఉంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమన్నాయో తెలుసుకుందాం. కాకా, మిర్చి రేట్ ఎట్లుంది? 60 రూపాయలు కేజీ ఉంది. రీటైల్ మార్కెట్లో ఇంకెక్కుతుందా? అక్కడ 50 అవుతుంది. ఆరు సంచులను తడుపుకొని వస్తున్నారు. ఎట్లా అంటే మొన్న లోడ్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చాకల్లా మొత్తం మిర్చి ఆరిపోయినట్టు అవుతుందని వాటర్ కొట్టుకొని వస్తారు. అట్లా కాంట పెట్టి వేస్తారు. ఖాళీ బస్ అని 3 కేజీలు అవుతుంది. విన్నారా? ఇంకేమంటారు, ఎవరైనా కానీ భూమి మీద ఏ మానవుడు అయినా కానీ కూరగాయలకే ఇది చేస్తారు. రైతుది ఒక్క జాగల నడిచింది చెప్పండి సార్ మీరు. రైతుది 7 జాగలు, ఒక్క జాగల పలానా జాగల మెడికల్ షాప్లో కానీ, మందుల షాప్లో కానీ, మసాలా కాడ కానీ, ఇత్తనాల కాడ కానీ, అమ్మే జాగల కానీ, హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కానీ రైతుది 7 నడుస్తుంది. ఒక్క జాగ చెప్పండి. రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు అంటారు. రాజు ఒక్క జాగలో చూపెట్టి రాజు అండి ఏడ చూపించుకుంటాడు. ఇప్పుడు గుడిమల్కాపూర్ ఉన్నది, హోల్సేల్ రేటు బోర్డు వస్తుంది. ఒకడోడు ఏమంటాడు 60 రూపాయలు అంటే 50 కాడికి అంటే లేదన్న 60 రూపాయలు ఉంది అన్నామనుకో, అరే బోర్డు ఇచ్చిపెట్టి పోయి అంటాడు. ఎవరెవరికి ఇది చేసామనుకో, ఇది పండు ఉంది గిట్ల ఎందుకున్నది, 4 కాయలు ఎక్కువై, లేకపోతే లేదంటే వెళ్ళిపోతాడు. విన్నారా? ఈరోజు హోల్సేల్ మార్కెట్లో 70 రూపాయలు చిక్కుడుగా అయింది. ఇక్కడ 45 రూపాయలు రాశారు. గోడు చిక్కుడు 50-55 రూపాయలు అయింది, 45 రూపాయలు రాశారు. అంటే ఇప్పుడు రైతుకి ఇది నష్టం ఉందా, లాభం ఉందా? ఎవరు అడగాలి? రైతుకు సపోర్ట్ చేసే నాదుడు ఒక్కడు చెప్పు. మొత్తానికైతే ఖచ్చితంగా తొందరలోనే 100కు టమాటో చేరబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో ప్రణయ్ అమ్మ న్యూస్, హైదరాబాద్. జూన్ వచ్చిందంటే చాలు